హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు లక్కీ రెడ్డి స్టోరీస్. ప్లీజ్ స్టోరీ విన్న తర్వాత లైక్, కామెంట్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోవద్దు. ప్రేమంటే ఇదేనా స్టోరీ మొదటి భాగం నుండి వినాలి అనుకుంటున్నారా? అయితే నా ప్రొఫైల్లో ప్లేలిస్ట్లో ఉంటుంది, వినండి. ఇక స్టోరీలోనికి వెళ్ళిపోదాం. భార్గవి రూమ్లోనికి వచ్చి అటువైపు తిరిగి ఉన్న భార్గవిని చూసి ఎక్స్క్యూజ్ మీ అని పిలుస్తుంది. అప్పుడు భార్గవ్ స్టైల్గా వెనక్కి తిరిగి రెండు చేతులు కూడా కట్టుకొని రైలింగ్ ఆనుకొని, చెప్పండి ఏంటి పిలిచారు అని నవ్వుతూ అంటాడు. అక్కడ ఉన్న భార్గవ్ని చూసి ఒక్కసారిగా షాక్ అయ్యి, నువ్వేంటి ఇక్కడ ఉన్నావు అని చిన్నపాటి కేక వేస్తుంది భార్గవి. నా ఇంటిలో నేను ఉండకపోతే నువ్వు ఉంటావా ఏంటి అని నవ్వుతూ సమాధానం చెప్తూనే, అయినా నువ్వేంటి ఇక్కడికి వచ్చావు, అది కూడా నా రూమ్లోనికి అని అడుగుతాడు. భార్గవి తడబడుతూ, అది అది ఏం లేదు, నేను వెళ్తున్నాను అంటూ స్పీడ్గా ఆ రూమ్లో నుంచి బయటకు రావాలి అని చూస్తుంది. కానీ అది గమనించిన భార్గవ్ ఆమెను బయటకు వెళ్ళనివ్వకుండా డోర్ దగ్గరకు వచ్చి బ్లాక్ చేసేస్తాడు. భార్గవి భయంగా, ఏం చేస్తున్నావు, డోర్ ఓపెన్ చేయి అని అంటుంది. ఓపెన్ చెయ్యాలా అని ఓరగా ఆమె పెదవుల వైపే చూస్తూ అడుగుతాడు భార్గవ్. అవును, ఓపెన్ చెయ్యాలి అని సీరియస్గా అంటుంది భార్గవి. ఏంటే, ఇక్కడ నన్ను చూసిన తర్వాత కూడా నువ్వు నా మీద సీరియస్ అవుతున్నావేంటి అని అన్నాడు భార్గవ్. కింద ఆంటీ వాళ్ళు ఉన్నారు, నేను వాళ్ళని పిలుస్తాను, వాళ్ళు వస్తే నీ పని చెప్తారు. అయినా ఆంటీ వాళ్ళ కొడుకు ఇక్కడ ఉన్నాడు అని చెప్పారు, మరి ఇక్కడ నువ్వున్నావేంటి అని అంటూనే ఒక్కసారిగా బల్బు వెలిగినట్లుగా, అంటే నువ్వు ఆంటీ వాళ్ళ కొడుకా అని నోరు తెరుచుకొని మరీ అడుగుతుంది. అబ్బా, ఎంతసేపటికి కనుక్కుంది నా తింగరబుచ్చి అంటూ ఆమె రెండు భుజాల మీద రెండు చేతులు వేసి అంటాడు. అంటే నువ్వు పోలీసా? తను విన్నది నిజమో అబద్ధమో కనుక్కోవటానికి మరొకసారి అడుగుతుంది. ఇంతకుముందు ఎప్పుడూ కూడా అతన్ని పోలీస్ డ్రెస్లో ఆమె చూడలేదు. ఏ, నేను నీకు పోలీసులా కనిపించటం లేదా? ఈ కట్అవుట్ చూస్తుంటే పోలీస్ అని నీకు తెలియటం లేదా? మరి పోలీస్ అయి ఉండి కూడా ఒక అమ్మాయిని ఏడిపిస్తున్నావా? నీకు ఇది ఏమైనా న్యాయంగా ఉందా అని అడిగింది భార్గవి. చాలా న్యాయంగా ఉంది అంటూ ఆమె నడుం మీద చేతులు వేసి తన దగ్గరకు లాక్కున్నాడు భార్గవ్. ఏయ్, ముందు వదులు, నేను ఇలా చేస్తున్నావు అని ఆంటీని పిలుస్తాను, వస్తారు ఆంటీ, అప్పుడు నీ పని చెప్తారు అని అంటుంది భార్గవి. ఆంటీని పిలుస్తాను పిలుస్తాను అంటుంది, కానీ తను పిలిచింది లేదు, కిందున్న ఆంటీ వచ్చింది లేదు. సర్లే, నువ్వు తర్వాత పిలవచ్చు, కానీ అంటే ఆంటీ కొడుకు పోలీస్ అని తెలుసుకుని నా మీదే కేసు పెట్టాలి అని వచ్చావా? ఆమె ఎందుకు వచ్చుంటుందో చూచాయిగా అర్థమయ్యి అడుగుతాడు భార్గవ్. అవును, కాదు అని తల అడ్డదిడ్డంగా ఊపుతూ ఉంటుంది. రెండు చేతులతో ఆమె తల పట్టుకొని, ఊపింది చాలే, ఏంటి నిజంగా నన్ను చూస్తే నీకు టార్చర్ పెట్టే వాళ్ళలాగానే కనిపిస్తున్నామా అని అడిగాడు. కాసేపు అవును అని, కాసేపు కాదు అని తల ఊపుతూ ఉంటుంది, కానీ నోరు మాత్రం తెరిచి సమాధానం చెప్పదు భార్గవి. ఏంటే తల అలా ఊపుతున్నావు, నోరుందిగా, నోటితో సమాధానం చెప్పు అని గట్టిగా అంటాడు భార్గవ్. నువ్వు ఇలా చేస్తే నేను ఏడుస్తాను, నేను ఒక కంపెనీకి సీఈఓని, అటువంటిది నువ్వు నాతో ఇలా బిహేవ్ చేయటం ఏమీ బాగోలేదు తెలుసా అని ఏడుపు మొహంతో అంటుంది భార్గవి. ఆమె అలా ఏడుపు మొహంతో మాట్లాడుతూ ఉండటంతో చిన్నగా తనలో తానే నవ్వుకుంటూ, ఇన్ని రోజుల పరిచయంలో నా గురించి నీకు ఏమర్థమైందో చెప్పు, వింటాను అని అన్నాడు భార్గవ్. ఏమో, అవన్నీ నాకు తెలియదు, నువ్వు డోర్ ఓపెన్ చేస్తే నేను బయటికి వెళ్తాను అని అమాయకంగా ఫేస్ పెట్టి అంటుంది భార్గవి. వెళ్ళొచ్చులేవే బయటికి అంటూ ఆమెను పట్టుకొని తను పక్కనే ఉన్న బెడ్ మీద కూర్చొని ఆమెను తన ఒడిలో కూర్చోబెట్టుకొని, ఇప్పుడు చెప్పవే, ఏంటి కబుర్లు, సంగతులు, విషయాలు అని అడిగాడు. ఏమీ లేవు, నువ్వు నన్ను వదిలిపెడితే నేను మా ఇంటికి వెళ్ళిపోతా, ఇక నీకు ఎప్పుడు నేను కనిపించను, ఈ ఇంటి వైపు కూడా ఎప్పుడు రాను అని అమాయకంగా అంటుంది. అలానే తనకి భయం కూడా మనసులో కలగటంతో, అదేంటే రాను అని చెప్తున్నావు, నీ అత్తారింటికి నువ్వు రాకపోతే మీ అమ్మ వచ్చి ఇక్కడ ఉంటుందా ఏంటి అని వెటకారంగా అన్నాడు భార్గవ్.
నేను నా అత్తారింటికి వెళ్తాను కానీ ఈ ఇంటికి ఎందుకు వస్తాను అని ఇన్నోసెంట్కే బ్రాండ్ అంబాసిడర్ల ఫేస్ పెట్టి అంటుంది భార్గవి. ఒసై మొద్దు, అంత పెద్ద కంపెనీకి సీఈఓ అయ్యావు కానీ అసలు నీకు బ్రెయినే అనేది ఎదగలేదు. ఆ కంపెనీని ఎలా రన్ చేస్తున్నావో ఏంటో అని అంటూ నాతో నీకు పెళ్లి జరిగిన తర్వాత అప్పుడు నువ్వు ఇక్కడికి రావాల్సిందే కదా, అప్పుడు ఇది నీ అత్తారిల్లు కాకపోతే నా అత్తారిల్లు అవుతుందా అని వెటకారంగా అంటాడు. ఏంటి, నీతో నాకు పెళ్ళా? వద్దు బాబోయ్ అని భయంగా ఎక్స్ప్రెషన్ పెట్టి నేను నిన్ను పెళ్లి చేసుకోను అంటూ అతడి మీద నుంచి పైకి లేవాలి అని ట్రై చేస్తుంది. కానీ అతను ఆమెను ఏమాత్రం అక్కడ నుంచి లేవనీయకుండా ఇంకా గట్టిగా ఆమె చుట్టూ 2 చేతులు వేసి పట్టుకొని, ఏంటి నన్ను పెళ్లి చేసుకోవా అని అడిగాడు. చేసుకోను అని ఏడుపు మొహంతో అంటూ, నువ్వు నన్ను ఏడిపిస్తున్నావు అని అంటుంది. అయ్యో నా తింగర్ బుచ్చి ఏడుస్తుంది అంటూ ఆమెను పక్కన కూర్చోబెట్టుకొని ఆమె ఫేస్ని తన 2 చేతుల్లోనికి తీసుకొని, తింగర్ బుచ్చి ఎప్పుడైనా ఏ టైంలో అయినా సరే ధైర్యంగా ఉండాలి, అంతేకాని ఇలా ఏడుస్తారా అంటూ ఆమె తలకు తన తాళను ఆనిస్తాడు. నేను అన్ని విషయాల్లో ధైర్యంగానే ఉంటాను కానీ నువ్వు మాత్రం నాతో చాలా దౌర్జన్యంగా ప్రవర్తిస్తూ నా మాట అస్సలు వినవు అని కోపంగా అంటుంది. అతను చిన్నగా నవ్వుకుంటూ, పిచ్చి, భార్య దగ్గర ఇలానే ఉండాలి అర్థమైందా అని అంటాడు. ఏం కాదు, నువ్వు అబద్ధం చెప్తున్నావు. మా నాన్న మా అమ్మ దగ్గర చాలా ప్రేమగా ఉంటాడు, ఇంకా మా మామయ్య అయితే మా అత్త దగ్గర ఎంత ప్రేమగా ఉంటాడో, కానీ నువ్వు మాత్రం ఒక రౌడీలాగా నాతో బిహేవ్ చేస్తున్నావు. అవ్వటానికి అయితే పోలీస్ అయ్యావు కానీ కానీ నువ్వు పోలీస్లా నాకు అనిపించటం లేదు అని పళ్ళు నురుతూ కోపంగా అంటుంది. అది వాళ్ళ లవ్ స్టైల్, ఇది మన స్టైల్ ఇలానే ఉంటుంది. మనం పోలీస్ కదా, కొంచెం అలా రౌడీలాగే అనిపిస్తుంది, ఎందుకంటే ఎప్పుడు రౌడీలతోనే తిరుగుతూ ఉంటాను కదా, కాబట్టి ఇక నుండి నేనే నీ భర్తను, మొగుణ్ణి అని ఫిక్స్ అయిపో సరేనా. వద్దు, నువ్వు నాకు భర్తగా వద్దు అంటూ తల అడ్డంగా ఊపుతుంది భార్గవి. ఏ, ఎందుకు వద్దు? ఇప్పటిదాకా చెప్పింది మంచిగా విన్నట్లే విని మరలా మొదటికి వస్తావేంటే? నేను నీకు నచ్చలేదా? మంచివాడిని కాదు అని అనుకుంటున్నావా అని అడిగాడు భార్గవ్. ఏమో, నువ్వు మంచివాడివైతే నాకేంటి, చెడ్డవాడివి అయితే నాకేంటి, కానీ నువ్వు మాత్రం నాకు వద్దు బాబు అని అన్నది. సర్లేవే, మొదట్లో అలానే అనిపిస్తుంది నీకు, నా వెంట తోకల తర్వాత తిరుగుతావు కదా, నాకు తెలుసులే కానీ ఆ సంగతి అంటూ, సరే నువ్వు నా మీద కంప్లైంట్ ఇవ్వటానికి నా ఇంటికే వచ్చావు, పాపం ఆ విషయం మా అమ్మకు తెలియక నిన్ను ఇక్కడి వరకు తీసుకొని వచ్చింది. కిందకు వెళ్తే మా అమ్మ అడిగితే ఏమని సమాధానం చెప్తావు ఇప్పుడు అని అడిగాడు భార్గవ్. ఏముంది, మీ మీదే చెప్పేస్తాను, మీరే కదా నన్ను ఇన్ని రోజులు ఇబ్బంది పెడుతూ ఉంది అని అంటుంది భార్గవి. నిజంగా నా మీదే మా అమ్మకు చెప్పేస్తావా అని అడిగాడు భార్గవ్. ఏ, అబద్ధంగా చెప్పను అనుకుంటున్నావా? ఖచ్చితంగా చెప్తాను అంటూ తను బెడ్ మీద నుంచి లేచి తలుపు దగ్గరకు వస్తుంది. సరే నీ ఇష్టం, అలానే చెప్పొచ్చులే కానీ అంటూ ఆమె చేతులు పట్టుకుని తన దగ్గరకు లాక్కొని ఆమె మెడ మీద చిన్నగా కొరికేస్తాడు. అతనిని దూరంగా నెట్టి, రేయ్ దొంగ సచ్చినోడా, ఏం చేస్తున్నారా? ఎవరు కూడా నాతో ఇంతవరకు ఇలా ధైర్యంగా బిహేవ్ చేయలేదు, కానీ నువ్వు మాత్రం నన్ను నీ సొంతంగా ఏదో నీ పెళ్ళమైనట్లుగా బిహేవ్ చేస్తూ ఉన్నావు. పోరా, నువ్వు ఎప్పుడు ఇలానే నాతో బిహేవ్ చేస్తున్నావు, నాకు నచ్చటం లేదు, ఎంత నొప్పిగా ఉందో తెలుసా అంటూ మెడ మీద చేతులు పెట్టుకుంటూ అన్నది భార్గవి. అయ్యయ్యో, నొప్పిగా అనిపిస్తుందా? సరే సరే సారీ అంటూ తను కొరికిన చోట చిన్నగా ముద్దు పెట్టుకొని బయటికి వెళ్దామంటూ తనే డోర్ ఓపెన్ చేస్తాడు భార్గవ్. ఆమె అతనిని కోపంగా చూస్తూ రూమ్ నుంచి బయటకు వస్తుంది. అలా ఇద్దరు కూడా బయటకు రావటంతో మేఘన వాళ్ళిద్దరినీ చూసి, ఎవరో తనని బాగా ఏడిపిస్తున్నారంట్రా, నువ్వు ఎవరో త్వరగా కనుక్కొని వాళ్ళ పని పట్టాలి, పాపం ఎంత ఇబ్బంది పడుతుందో ఏంటో అని అంటుంది. భార్గవి వైపు ఓరగా చూస్తూ, సరే అమ్మా, అలాగే ఖచ్చితంగా వాళ్ళ పని చూస్తాను అంటూనే భార్గవికి కన్ను కొడతాడు. భార్గవి అతని వైపు కోపంగా చూస్తూ, సరే ఆంటీ, ఇక నేను వెళ్తాను అని అంటుంది. జాగ్రత్తమ్మ అని అంటూనే, రేయ్ భార్గవ్, అమ్మాయిని తన ఇంటి దగ్గర వదిలిపెట్టి రాపో, ఒక్కటి ఎలా వెళ్తుంది, ఇప్పటికే బాగా లేట్ అయ్యింది కదా అని అంటుంది మేఘన. భార్గవ్ పేరు విన్న వెంటనే, ఇతని పేరు భార్గవ, నా పేరు భార్గవి,
ఇద్దరి పేర్లు మ్యాచ్ అయ్యాయి. కానీ ఎక్కడో తేడా కొడుతుందే అని అనుకుంటూ, పర్వాలేదంటీ నేను వెళ్ళగలను. భార్గవ్ తనతో పాటు వస్తే తనకి ఎక్కడ ముద్దు పెడతాడు ఏమో అనే భయంతో స్పీడ్‌గా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. భార్గవి అలా వెళ్ళిపోవటం చూసి, "ఏం చేశావురా? పాపం ఆ అమ్మాయి అలా భయంతో పరిగెడుతుంది" అని అడుగుతుంది మేఘన. "నేనేమీ చెయ్యలేదమ్మా. ఆ అమ్మాయి అలా ఎందుకు భయంతో పరిగెడుతూ వెళ్ళిపోతుందో నాకెలా తెలుస్తుంది" అని అమాయకంగా అంటాడు భార్గవ్. అలా రోజులు గడుస్తూ ఉంటాయి. భాషిత తన ప్రేమ గురించి ఇంటిలో చెప్పటానికి భయపడుతూ ఉంటుంది. తన భయాన్ని అర్థం చేసుకున్న భార్గవ్ అందరినీ కూడా ఇంటిలో కూర్చోబెట్టి భాషిత ప్రేమ గురించి చెప్తాడు. భాషిత ఆశ్చర్యంగా, కొంత భయంగా ఇంట్లో ఉన్న అందరి వైపు చూస్తుంది. గౌతమ్ భాషిత దగ్గరకు వచ్చి, "ఏంట్రా, నువ్వు ప్రేమిస్తుంటే మేము కాదు అంటామా? ఎందుకని మాతో చెప్పటానికి నువ్వు అంత భయపడుతున్నావు? నీ అభిప్రాయానికి మేము యాక్సెప్ట్ చేస్తాం కదా." భాషిత అప్పటికి కూడా భయంగా, "ఏమో నాన్న, మీకు చెప్పాలి అంటే భయం వేసింది. మీరు కాదు అంటారేమో అని కాదు, కానీ ఏమో చెప్పలేకపోయాను" అంటుంది. "సర్లే, ఇంతకీ అబ్బాయి ఎవరు, ఏం చేస్తుంటారు" అని వివరాలు కూడా అడుగుతారు. భాషిత సంతోషంగా తన అన్నయ్య వైపు చూసి థ్యాంక్స్ అని చెప్తుంది. భార్గవ్ చిన్న చిరునవ్వు తన చెల్లికి సమాధానంగా ఇస్తాడు. సాత్విక్ గురించి అన్ని వివరాలు కూడా భాషిత తన పేరెంట్స్కి చెప్తుంది. ఆల్రెడీ వాళ్ళ ఇంట్లో పెళ్ళికి కూడా ఒప్పుకున్నారు అనే విషయంతో సహా అన్ని విషయాలు చెప్పేస్తుంది. వర్ష అయితే అన్నీ ముందే మాట్లాడేసుకున్నారన్నమాట, మనకే లేటుగా తెలిసింది అని అంటుంది. "సారీ మమ్మీ" అని బాధగా అంటుంది భాషిత. "సారీ ఎందుకే, అసలు నీ ప్రేమ విషయం మాకు చెప్పేంత ధైర్యం మేమే నీకు ఇవ్వలేదు ఏమో అని ఇప్పుడు మాకు అనిపిస్తుంది. మేమే నీకు సారీ చెప్పాలి" అని అంటుంది వర్ష. వర్ష అలా మాట్లాడుతుంటే తను ఎంత తప్పుగా ఆలోచించాను అనేది తనకి ఆ క్షణం అర్థమవుతూ ఉంటుంది. అందరూ కూడా భాషిత ప్రేమించిన అబ్బాయి సాత్విక్ గురించి మాట్లాడుకుంటూ ఉంటారు. మేఘన అయితే చాలా తొందర చేస్తూ ఉంటుంది భాషితకి త్వరగా పెళ్లి చేసేయాలి అని. ఆకాష్ ఆమెను చూసి నవ్వుతూ, "ఏంటే నీ తొందర" అని నవ్వుతూ అడుగుతాడు. "ఏంటంటారేంటండి, అంత నిదానంగా అడుగుతారేంటి? ప్రేమించాను అని మన ముందు చెప్తున్నారు, కనీసం ఇప్పటికైనా వాళ్ళతో పెళ్లి చెయ్యాలా లేదా" అని చిరుకోపంగా అంటూ, "మనం త్వరగా వెళ్ళి రేపే వాళ్ళతో సంబంధం మాట్లాడి వచ్చేద్దాం" అని అంటుంది. భాషిత, "అమ్మా, నేను అప్పుడే పెళ్లి చేసుకోను" అని అంటుంది. భార్గవ్ మాత్రం సీరియస్గా చూస్తాడు. భాషిత ఎందుకు అలా అంటుందో తనకు తెలుసు కాబట్టి. ఇదండి ఇవాల్టి స్టోరీ. మరలా రేపటి భాగంతో కలుసుకుందాం.